పరిస్థితి బాగాలేదు. స్కూల్ పిల్లలు ఫీజు కట్టుకోలేకపోతారు. ఇప్పుడు ఆటో మాకు దాచిపెట్టారని దొంగతనం కింద మీకు కేసు పెడితే ఆటో గుంజుకొని పోతా అంటున్నారు సార్. ఎవరైనా ఇప్పుడు మీరు పని చేయండి. సార్ మీకైతే నేను ఒకటి హామీ ఇస్తాను. ప్రభుత్వం ఏదైతే స్కీమ్ తీసుకొచ్చిందో సరే, ఆ స్కీము మహిళలకు సంబంధించింది, దాన్ని మనం ఏమైనా చేస్తలేము. మీకు ఆ స్కీమ్ వల్ల మీ జీవనోపాధిలో కష్టమవుతుంది. మీరు ఫైనాన్స్ కట్టుకోలేకపోతున్నారు. మీకు తిండే కష్టమవుతుంది ఫ్యూచర్లో. అట్లే పెట్రోల్ పోసుకోవాలంటే మీరు ప్రతి ఒక్కరు కూడా ఓ ఆటో అంటే ఓనర్ ఉండదు కదా, వాళ్ళు కూడా కిరాయిలకు తీసుకుంటారు. మరి కిరాయి ఆటో తీసుకొస్తే డైలీ ఎంత ఇవ్వాల్సి వస్తుంది? మొన్ననే ఒక ఆటో డ్రైవర్ చచ్చిపోతాను పట్టాల మీద పోతే మేమే తీసుకొచ్చి అని చెప్పి మొన్న 10th క్లాస్ పిల్లలు కూడా ఎగ్జామ్ రానియకపోతే అన్నగారిని తీసుకెళ్ళి కట్టించి మాట్లాడేసి వచ్చినాం. అమ్మ టైట్ ఉంది కాబట్టి. మొన్న లక్ష్మారెడ్డి అన్న దగ్గరికి వెళ్ళి మాట్లాడితే కూడా అన్న నేను తోచిన సాయం చేస్తా, మీరైతే ఎగ్జామ్ అయితే